హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోనే మనం హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి. ఒకరు అడిగారండి, ఏంటంటే మనకి చెస్ట్కి నడుముకి మధ్యలోని 10 ఇంచులు డిఫరెంట్ ఉన్నప్పుడు బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలి. నా బ్లౌజ్ ఎన్నిసార్లు కటింగ్ చేసినా సరే కుదరటం లేదండి, ఒక్కసారి క్లాస్ చేసి చూపించండి అని చెప్పేసి అడిగారండి. అందుకని నేను ఈ కటింగ్ చేస్తాను. ఎవరికైనా సరే మనకి ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నేను చూపించిన విధంగా కటింగ్ చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంటే 44 సైజ్ బ్లౌజ్ అండి ఇది. 34 ఏమో నడుము, 44 ఏమో మనకి చెస్ట్ లూజ్ అనమాట, 34 ఏమో నడుము లూజు. అప్పుడు హెవీ బ్రెస్ట్ అంటాం. అంటే 34, 44 అంటే చెస్ట్ 44 అయితే హెవీ చెస్ట్లోకి వస్తుందని అనుకోకండి, అలా కాదండి. మనకి చెస్ట్కి నడుముకి మధ్యలోనే చెస్ట్ ఎంత అంటే అవనివ్వండి, సైజు ఎంత అంటే అవనివ్వండి, కానీ చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి 10 ఇంచీలన్నా డిఫరెంట్ ఎక్కువగా ఉంటే కనుక 10 ఇంచీలు, 9 ఇంచీలు, 10 ఇంచీలు, 11 ఇంచీలు అలా డిఫరెంట్ ఉంటే అప్పుడు మనం అది హెవీ బ్రెస్ట్లోకి మనం వస్తుంది అనమాట. అప్పుడు కటింగ్లోని చిన్న చిన్న మార్పులు అనేవి మనం చేసుకోవాలి. సరేనండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా మీకు అంతా అర్థమవుతుంది. 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను నేను. పొడవు ఇంచుమించులో 14 ఇంచీలు ఉంటుందండి. 14 ఇంచులకి 1 ఇంచు కలుపుకొని నేను 15 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ పొడవు పెంచుకోవాలి అనుకుంటే కనుక మీరు 16 ఇంచులకి కూడా మీరు లైన్ అన్నది డ్రా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. పొడవులోనే ఎటువంటి తేడా అన్నది ఉండదనమాట. ఇప్పుడు నేను 15 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. సరేనండి, ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసేసాను. తర్వాత మనకి ఈ 44 సైజు వాళ్ళకి ఇంచుమించులోని షోల్డర్ అనేది ఒక 6 ఇంచీలు పెట్టుకుంటే సరిపోద్ది. షోల్డర్ వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 6 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేయండి. తర్వాత చంకదింపు దగ్గరకు వచ్చేటప్పటికి మీరు 6 ఇంచీలు పెట్టుకున్నా సరిపోద్దండి. లేదు టైట్ అవుతుంది అని ఏమాత్రం డౌట్ ఉన్నా సరే 6.25 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకోండి. అంటే 6 ఇంచీలకి 2 గీతలు ఎక్కువ. 6.25కి నేను మార్కింగ్ పెడుతున్నాను. ఇలా ఇక్కడ ఇలా మార్క్ పెట్టి అంతవరకు ఇలా లైన్ గీసేసి ఇక్కడ 6.25 ఇంచుల దగ్గర కూడా అడ్డుగా ఒక మార్కింగ్ పెడితే ఇక్కడ నుంచి కూడా ఒక 6.25కి మార్కింగ్ పెడితే లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసేయండి. ఇప్పుడు ఇక్కడ కార్నర్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి 1.25 ఇంచుకి రౌండ్ తీసుకోండి. అంటే 1 ఇంచు 2 గీతలు ఎక్కువ ఇంచీ టేప్ నుంచి. ఇక్కడ నుంచి ఇలా మార్క్ పెట్టి ఇలా లైన్ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా కింద లైన్కి ఈ మధ్య భాగం నుంచి ఇలా ఈ లైన్కి ఇలా మనం రౌండ్ షేప్ అన్నది ఇచ్చేసుకోవాలి. సరేనండి, ఈ రకంగా రౌండ్ షేప్ అన్నది ఇచ్చేయండి. దాని తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ మనకి మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. చెస్ట్ 44 ఇంచీలు, అదే రకంగా నడుము వచ్చేసి 34 ఇంచీలు, అంటే మనకి 10 ఇంచులు డిఫరెంట్ అన్నది ఉందన్నమాట. ఇప్పుడు ఈ 44లోనే 4వ వంతు అన్నది మనం మార్కింగ్ పెట్టుకోవాలి. 44లో సగం 22, 22లో సగం 11 ఇంచీలు, అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి 11 ఇంచీలు ఇలాగా ఇక్కడ ఈ లైన్ మీద మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది మన చెస్ట్ మార్కింగ్ అనమాట. తర్వాత 2 ఇంచీలు ఖర్చుల కోసం అని చెప్పేసి పెంచుకోవాలి. ఎప్పుడు కూడా ఖర్చులు 2 ఇంచులకి తక్కువ లేకుండానే పెట్టుకోండి. క్లాత్ తక్కువ ఉంటే తప్ప మీరు ఖర్చులు తగ్గించొద్దు. ఇప్పుడు నడుము దగ్గరకు వచ్చేటప్పటికి మీకు 34 ఇంచీలు నడుము, 34లోనే 4వ వంతు అన్నది తీయాలి. 34లోనే సగం అన్నది 17, 17లో సగం 8.5 వస్తుంది. ఈ 8.5 ఇంచులకి డాట్స్ కోసం 1 ఇంచు కలుపుకొని 9.5 ఇంచులకి మనం మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. డాట్స్ కోసం ఎప్పుడు కూడా నడుముకి 4వ వంతుకి 1 ఇంచు కలుపుకుంటాం కదా, అలాగే కలుపుకొని 9.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 2 ఇంచులు ఖర్చుల మార్కింగ్, ఇది మన ఫిట్టింగ్ కోసం. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ అన్నది అంటే ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైను అదే రకంగా ఎక్స్ట్రా మార్జిన్ లైన్ అనేది కలిపేసుకోవాలన్నమాట. ఈ చివర ఉన్న మార్కింగ్లు 2 ఇలా కలిపేసుకోండి. చూస్తున్నారండి, క్రాస్గా వస్తుంది లైన్ అన్నది, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వేరియేషన్ ఎక్కువగా ఉంది చెస్ట్కి నడుముకి అన్నది మనకి అర్థమవుతుంది. ఇది 2 ఇంచులు ఖర్చులని ఇలా రాసుకుంటే మీరు కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచీలకి మెడ వెడల్పు అన్నది మార్కింగ్ చేసుకోండి. తర్వాత పైనుంచి కిందకి మనం ఈ సైజ్ వరకు 11 ఇంచుల వరకు కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చండి. ఒకవేళ డీప్ అయిపోద్ది అని అనుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే కనుక 10 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టండి. నేనైతే 10 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. ఇది అంటే ఎక్కువ డీప్ కాదు, అలాగని చిన్న మెడ కాదు, మధ్య రకంగా వస్తుంది. తర్వాత కింద 3 ఇంచుల వెడల్పు తీసుకోండి. రౌండ్ చక్కగా వస్తుంది, అందంగా రౌండ్గా వస్తుంది. తర్వాత ఈ 2.5 ఇంచీల దగ్గర నుంచి 3 ఇంచీల దగ్గరికి ఇలాగ కలిపేయండి. కలిపిన తర్వాత కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఇలాగ రౌండ్ షేప్ అన్నది ఇచ్చేసుకోండి ఈ రకంగా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అన్నది మార్కింగ్ అయిపోయింది కదా, కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఎలా అయితే మీరు మార్కింగ్ చేసుకున్నారో అదే మార్కింగ్ మీద కరెక్ట్గా కటింగ్ అన్నది చేసేయండి.
ఈ రకంగా. ఇప్పుడు ఏంటంటే మనకి నడుము దగ్గరికి వచ్చేటప్పటికి క్లాత్ తక్కువైపోద్ది కాబట్టి మనకి డాట్స్ అవి వేసుకోవడానికి పర్ఫెక్ట్గా కుదరదు అనమాట. అలా ఉండకూడదు అంటే ఫ్రంట్ పార్ట్లోని ఏం మార్పులు చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ మనకి ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇక్కడ మనం క్రాస్గా మనం మార్కింగ్ పెట్టుకోవడానికి క్రాస్గా పెట్టాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత సైడ్ని క్లాత్ మిగులుతుంది చూసారా, ఆ క్లాత్ని యూజ్ చేసుకుని ఇలా మనం క్రాస్గా పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. ఫస్ట్ ఎప్పుడు కూడా ముందు వైపు మెడ ఎంత డీప్ పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ కింద మనకి క్లాత్ అనేది మనకి మెడ వెడల్పు సరిపోతుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. లేదంటే కొద్దిగా కిందకి ఇటువైపుకి జరుపుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూసారు కదా 3 ఇంచీలు వెడల్పుని చూసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ అంచులు ఉన్నాయి చూడండి, షోల్డర్ అంచుల దగ్గర నుంచి ఇలా ఇంచి టేప్ పెట్టి నేనైతే 7 ఇంచీలకి మార్కింగ్ పెడుతున్నాను. ఈ సైజు వాళ్ళకి కనీసం 7 ఇంచీలు అన్నా సరే డీప్ ఉంటే బాగుంటుంది. ఈ షోల్డర్ అంచుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా తిన్నగా ఇలా పెట్టుకుని ఈ మెడ అంచు దగ్గర నుంచి 7 ఇంచీలు నేను మార్కింగ్ పెట్టాను. ఇక్కడ కరెక్ట్గా 7 ఇంచీల దగ్గర చేసి 3 ఇంచీలు వెడల్పు అన్నది ఇలా స్ట్రైట్గా లైన్ గీయండి. ఇక్కడ స్ట్రైట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి కింద అంచుకి ఎంత ఉంది, 8 ఇంచీలు ఉంది. అలాగే ఇటువైపు నుంచి కూడా 8 ఇంచీలు ఉందా లేదా చూసుకోండి. చిన్న తేడా వచ్చింది చూసారా, లైన్ మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసామని అనుకుంటాం కానీ చిన్న తేడా వస్తుంది. ఆ తేడా కూడా రాకుండా చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసేసుకోండి. ఈ 3 ఇంచీలు అన్నది ఎండింగ్ ఎంతవరకు అయితే వచ్చిందో ఒకసారి ఇలా చూసుకుని చూసారు కదా, ఇక్కడికి వచ్చింది ఎండింగ్ అన్నది చివరికే వచ్చింది. ఇక్కడ నుంచి ఇలాగ స్ట్రైట్గా ఈ లైన్ అన్నది ఇలా డ్రా చేసేసుకోండి. ఆటోమేటిక్గా మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది. అదే రకంగా మెడ వెడల్పు మెడ డీప్ కూడా వచ్చేసాయి. సరేనండి, ఈ రకంగా ఇక్కడ మెడ అంచు అంటే ఒక లైన్ అన్నది ఇలా డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత షోల్డర్ షోల్డర్ అంచులు ఉన్నాయి కదా, ఈ షోల్డర్ అంచులు కూడా ఇలాగ మనం బ్యాక్ పార్ట్ అంచుల నుంచి ఇక్కడ ఇలా ఎంతవరకు స్ట్రైట్గా ఉందో అంతవరకు మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఎంతవరకు అయితే స్ట్రైట్గా ఉందో అంతవరకు స్ట్రైట్గా డ్రా చేస్తాం. ఇక్కడ ఎండింగ్లోనే ఒక మార్కింగ్ పెట్టడం మర్చిపోకండి. క్లాత్ ఎంతవరకు ఉందో అంత చివరిని ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టండి. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కనుక నడుము దగ్గర మనం క్లాత్ అనేది డాట్స్ కోసం పెంచుకోవాలి. మీకు ప్రత్యేకించి కొంతమంది అడుగుతున్నారండి మీరు ఎందుకు పెంచలేదని. ఇప్పుడే పెంచుతున్నాను చూస్తున్నారు కదండి. ఇక్కడ చెస్ట్ మార్కింగ్ ఎంత అయితే ఇక్కడ చూసారు కదండి 13 ఇంచీలు వచ్చింది. ఈ 13 ఇంచీలు ఇక్కడ పెడుతున్నాం. చెస్ట్ మార్కింగ్ ఎంతైతే పెట్టామో ఖర్చులతో పాటుగా అంతే సేమ్ ఇక్కడ నడుము దగ్గర కూడా పెంచుతున్నాం. డాట్స్ కోసం ఆటోమేటిక్గా మనకి క్లాత్ అనేది పెరిగిపోయింది. మనం షేప్ ఇచ్చేటప్పుడు ఇంకా కొద్ది పెరుగుతుంది కాబట్టి అక్కడ డాట్స్కి మనకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. సరేనండి, ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్గా స్ట్రైట్ లైన్ గీస్తాం కదా, ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర కార్నర్ పాయింట్ దగ్గర వేలు గట్టిగా పట్టుకొని అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచుల ఖర్చులది కూడా మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం. తీసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా 6.5 ఇంచీలు మనకి చంకదింపు కదా, ఈ డాట్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గానే వచ్చింది. 6.5 ఇంచీల దగ్గరికి ఇలా స్ట్రైట్గా లైన్ గీసేస్తాం. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఆమ్ రౌండ్ వైపుకి ఇలా మార్కింగ్ అనేది చేసేస్తాం. దాని తర్వాత ఇక్కడ 3/4 ఇంచుకి మీరు రౌండ్ అనేది తీసుకోండి. 3/4 ఇంచుకి ఇలాగా రౌండ్ అనేది తీసుకోండి. అంటే 1 ఇంచు కన్నా 2 గీతలు తక్కువ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా కిందనే ఇలా నెమ్మదిగా ఇలా రౌండ్ ఇచ్చుకున్నారు అంటే కనుక మీకు షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి ఇలాగ కలిపేయండి. అంటే చెస్ట్ దగ్గర మనం చెస్ట్ మార్కింగ్ పెట్టుకొని మనకి ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నప్పుడు ఎంత అయితే ఉందో అంతే నడుము దగ్గర పెట్టుకున్నాం. 2 ఇంచుల ఖర్చులది కూడా లోపల వైపుకి మార్కింగ్ చేసేసుకుంటే కనుక మనకి షేప్ ఇచ్చుకునేటప్పటికి మనకి కొద్దిగా హెల్ప్ అవుతుంది అన్నమాట. షేప్ ఇచ్చుకోవడానికి బిగినర్స్ అయినా సరే ఈజీగా షేప్ ఇచ్చుకోవడానికి యూజ్ అవుతుంది. సరేనండి, ఇది 2 ఇంచుల ఖర్చులు కూడా మనం మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ కూడా మనం మెడ వెడల్పు దగ్గర కూడా మనం డ్రా చేసేసాం. ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ అన్నది ఇచ్చేసుకుందాం. ఇక్కడ ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటే ముందు మెడ అన్నది అయిపోయింది. అంటే పై భాగంలోనే మనం ఎన్ని మార్కులు చేయాలో అవన్నీ కూడా చేసేసాం. ఇప్పుడు కింద షేప్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఈ బ్యాక్ పార్ట్ కన్నా 2 ఇంచీలు అన్నది మనం తగ్గించుకోవాలి. కింద నుంచి 2 ఇంచీలు మనం ఇలాగ తగ్గించుకుందాం. ఇలా తగ్గించుకునేటప్పటికి ఇక్కడికి మార్కింగ్ ఇక్కడికి వస్తుంది. ఈ లైన్ నుంచి ఇక్కడ 2 ఇంచీలు ఇక్కడ మార్కింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పూర్తిగా ఇలాగ కలిపేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా లైన్ అన్నది కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం హుక్కుల దగ్గర నుంచి మనం ఈ హుక్స్ వైపులు తగ్గించిన లైన్ నుంచి పైకి 1 ఇంచ్ అన్నది మనం షేప్ అన్నది తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ అన్నది మనం
పైకి షేప్ కోసం అని చెప్పేసి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ సైజు పెద్దది కాబట్టి ఇక్కడ నుంచి మనం 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. హుక్కుల దగ్గర నుంచి ఇలా అడ్డుగా 3.5 ఇంచుల దగ్గర చిన్న మార్కింగ్ పెట్టి, మనకి హెవీ బ్రెస్ట్ అని అనుకున్నాం కాబట్టి కనీసం 1 ఇంచ్ అన్నా సరే డౌన్ చేసేయండి. మనకి క్లాత్ అనేది డాట్స్ కోసం సరిపోద్ది. ఇక్కడ నుంచి ఈ 3.5 ఇంచుల దగ్గర చేసి కిందకి కరెక్ట్గా స్ట్రైట్గా 1 ఇంచ్ అనేది మనం డౌన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా ఇలా స్కేల్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఫిట్టింగ్ దగ్గరికి ఇలా కలపండి. ఫిట్టింగ్ ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ కలపండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా మనకు కొద్దిగా అరేంజ్ అన్నది ఇలా పైకి తీసుకురండి, అంతే సరిపోద్ది. ఇలా కట్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ కొద్దిగా రౌండ్ షేప్ తీసి ఇలా కటింగ్ అన్నది చేసేయండి. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా మనకి కింద షేప్ అన్నది వచ్చేసిందో. ఇక్కడ ఎక్కువ డౌన్ చేయడం వల్ల ఏంటంటే మనకి డాట్స్ కోసం అని చెప్పేసి మనకి క్లాత్ సరిపోద్ది అనమాట. ఇక్కడ అరేంజ్ అన్నది మనం పైకి తీసుకొస్తాం. ఇలా షేప్ తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూసారు లైన్ అన్నది ఇక్కడ ఇలా రౌండ్ తిప్పి ఇలా మనం కటింగ్ అన్నది చేసేస్తాం. ఇప్పుడు ఇది మనకి డాట్స్ కోసం కూడా సరిపోయిందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే కనుక హుక్కుల దగ్గర నుంచి ఇలా ఈ లైన్ మీద నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి. తర్వాత డాట్స్ కోసం అని ఒక 3 ఇంచీలు మీరు డాట్కి మీరు యూజ్ చేయండి. అంటే ఈ సైజ్ వాళ్ళకి 3 ఇంచుల డాట్ అనేది మార్కింగ్ చేయండి. ఏ సైజ్ అన్నా సరే మీకు హెవీ బ్రెస్ట్ ఉన్నప్పుడు 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి, సరిపోద్ది. ఇక్కడ అంటే ఈ డాట్ వెడల్పు అన్నది 3 ఇంచులు తీసుకోవాలి. ఈ 3 ఇంచులు తీసుకుంటే ఇప్పుడు ఏమైందంటే మనకి నడుంకి 4వ వంతుకి ఈ 3 ఇంచీలు కలిపితే ఎంత ఉందో అంత ఈ హుక్కుల దగ్గర నుంచి ఫిట్టింగ్ లైన్ వరకు కూడా మనకి ఆ లూజ్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం కటింగ్ చేస్తున్న బ్లౌజ్ నడుము 34 ఇంచీలు, 34లోని 4వ వంతు 8.5. ఈ 8.5 ఇంచీలకి ఈ 3 ఇంచీలు మనం కలిపితే కనుక 11.5 ఇంచీలు వస్తుంది. 11.5 వస్తుంది. ఇప్పుడు ఈ 11.5 ఇంచీలు మనకి ఇక్కడ హుక్ దగ్గర నుంచి చూసారు కదా, హుక్స్ మనకి ఫోల్డింగ్ లైన్ ఉంది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా ఈ ఫిట్టింగ్ లైన్ వరకు మాత్రమే ఉండాలి. మిగతా 2 ఇంచుల ఖర్చు మనకి ఖర్చుల కోసం ఉండాలన్నమాట. ఇలా ఇంచీ టేప్తోని ఈ లైన్ ఇలా కొలిస్తే పావు తక్కువ 12 ఇంచీలు వచ్చింది. అంటే మనకి కావాల్సింది 11.5 ఇంచీలు. ఒకవేళ కుట్లోని అటు ఇటు అయినా ఆ పావు ఇంచు కూడా మనకి యూజ్ అవుతుంది. తక్కువ అవ్వకూడదు, కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు, ఎక్కువ ఉంటే ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. సరేనండి, అలా చూసుకో. ఒకవేళ తక్కువ అయితే ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ పెంచుకుని చెస్ట్ దగ్గర నుంచి ఇలా మీరు ఇలా పెంచుకోవాలి. ఒకవేళ ఇంకా తగ్గితే కనుక సరేనండి, ఎంత తగ్గిందో అంత ఇటువైపుకి పెంచుకోండి. నాకైతే తగ్గలేదు, సరిపోయిందండి. నేను చెప్పినట్టుగా కటింగ్ చేస్తే కనుక మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావన్నమాట. ఇప్పుడు చక్కగా మనం ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలా కటింగ్ అనేది చేసేయండి. ఇక్కడ ఇలా కటింగ్ చేసేయండి. ఇక్కడ నేను పెంచట్లేదు, ఆటోమేటిక్గా మనకి సరిపోయింది కాబట్టి ఇదే లైన్ మీద మనం కటింగ్ అన్నది చేసేస్తాం. ఇలా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది మనకి ఫ్రంట్ పార్ట్లోని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోనే మనకి బ్యాక్ పార్ట్ ఈ చూసారు ఇక్కడ ఈ డాట్ మార్కింగ్ అనేది ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా మీకు సరిపోద్ది. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ స్టిచ్ కటింగ్ చేసేటప్పుడు ఎలా తీసుకోవాలి అంటే కనుక ఇలా షోల్డర్ 2 ఒకదాని మీద ఒకటి పెట్టి చక్కగా చంక దింపు కూడా మనకి చూసారా క్లియర్గా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా ఉండాలన్నమాట. దీని తర్వాత ఇప్పుడు మనకి ముందు భాగం కింద అంచుంది చూసారా, ఈ కింద అంచు దగ్గర నుంచి మనం షేప్ బెల్ట్కి కొలతలు కొలుచుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో కటింగ్ చేసినప్పుడు మెడ దగ్గర ఒక క్లాత్ వచ్చింది కదా, ఆ క్లాత్ మీద నేను నెంబర్స్ రాసుకుంటున్నాను మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింద అంచు నుంచి ఒక 1/2 ఇంచుకి హుక్కుల వైపు, ఫిట్టింగ్ వైపు కూడా అంచు నుంచి ఒక 1/2 ఇంచు పై వైపుకి ఒక మార్కింగ్ పెట్టాను. ఇదేంటంటే ఖర్చుల కోసం అని చెప్పేసి షేప్ బెల్ట్ అతికించేటప్పుడు ఖర్చులకి ఒక 1/2 ఇంచు అన్నది పోద్ది. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి కింద నడుం దగ్గరికి ఎంత ఉందన్నది చూసుకుంటే కనుక నాకు పావు తక్కువ 4 ఇంచీలు వచ్చింది. అంటే 2 గీతలు తక్కువ 4 ఇంచీలు వచ్చింది, అంటే 3.7. తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక 2.5 ఇంచీలు వచ్చింది, అంటే 2.5 ఇంచీలు వచ్చింది. సరేనండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ నడుము ఉంది కదా, నడుము మొత్తం కూడా ఇక్కడ 2.5 వచ్చింది కదా, బ్యాక్ పార్ట్ నడుము అంతా కూడా ఎంత ఉందన్నది వెడల్పు తీసుకోవాలి. ఇక్కడ ఇలా చూసుకుంటే కనుక ఇంచుమించులోని నాకు 11.5 ఇంచీలు వచ్చింది. ఆ 11.5 ఇంచీలు మన షేప్ బెల్ట్ వెడల్పు అన్నది పెట్టుకోవాలన్నమాట. సరేనండి, ఇప్పుడు ఈ 3 కొలతలతోని షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు సైడ్ని ఇలా క్లాత్ అనేది మిగులుతుంది. ఈ 11.5 అడ్డుగా ఏమైనా ఇలా మనకి సరిపోతుందేమో చెక్ చేసుకుంటే 10.5 వచ్చింది. ఇప్పుడు ఇలా చూసుకుంటే కనుక 11.5 వచ్చిందేమో చెక్ చేసుకుందాం. ఇక్కడ నుంచి 11.5 ఇక్కడికి ఇలా సరిపోద్ది. సరేనండి, ఖచ్చితంగా ఈ పీస్లో మాత్రం 2 షేప్ బెల్ట్లు ఖచ్చితంగా ఏ సైజు వాళ్ళకన్నా సరే వస్తాయి. ఇప్పుడు 11.5 ఇంచులు స్ట్రైట్గా లైన్ ఇలా మనం డ్రా చేసాం. ఇప్పుడు మన వైపు కింద నుంచి పైకి హుక్కుల వైపు ఉన్న కొలతను పెట్టుకోవాలి. అంటే ఈ పావు తక్కువ 4 ఇంచుల్ని మనం కింద నుంచి పైకి
ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కింద 2 అంచులు కూడా సమానంగా ఉన్నాయా లేవా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 4.5 ఇంచీలు ఇక్కడ మార్కింగ్ పెట్టాం. ఆపోజిట్ లైన్లోనే మనం ఫిట్టింగ్ దగ్గర తీసిన 2.5 ఇంచీల మార్కింగ్ ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఈ 4.5 ఇలా క్రాస్గా ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చుకుంటూ ఈ 2.5 ఇంచీల దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ఆటోమేటిక్గా మనకి షేప్ మనకి వచ్చేసింది. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని కటింగ్ చేస్తే మనకి 2 ముక్కలు అనేవి వస్తాయి. అంటే ఒకవైపు ఒకటి, ఇంకోవైపు ఒకటి. అదే మళ్ళీ ఇంకొక 2 పీసులు తీసుకోవాలనుకుంటే ఇలా పెట్టుకొని కూడా మనం ఇక్కడ తీసుకొని ఇంకా కింద ముక్క ఇక్కడ పక్కన అతుకులు అనేది వేసుకోవాలి. ఎప్పుడు అది క్లాత్ సరిపోక లేనప్పుడు అది పక్కన పెట్టండి. మనకి హుక్కుల దగ్గర మాత్రం హుక్కుల వైపుది మాత్రం ఒక చిన్న కట్ట పెట్టండి. తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న ఖర్చుల మార్కింగ్ దగ్గర పెడితే షేప్ బెల్ట్ అన్నది ఇలా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ వైపు మనకి కటింగ్ అయిపోయింది కదండి. మనకి క్లాత్ అంతా కటింగ్ అయిపోయిన తర్వాత మిగిలితే ఇంకో 2 ముక్కలు అనేవి తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ అని కొలుచుకోండి. ఇలా ఇంచీ టేప్తోని చంక రౌండ్ కొలుచుకుంటే చేతి వెడల్పు ఎంత పెట్టాలన్నది క్లియర్గా మనకి తెలిసిపోద్ది. ఇది చాలా మంచి టిప్ అండి. దీన్ని యూజ్ చేయండి, మీరు ఎవరి బ్లౌజులైనా కటింగ్ చేసేయగలరు. మనకి 12.5 ఇంచీలు వచ్చింది. దాంట్లో 1 ఇంచు తగ్గించుకుని 11.5 ఇంచీలు ఈ 4 మడతలోని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఉండాలి. అంటే ఇక్కడ నుంచి ఇలా ఉండాలంటే ఈ మాత్రం ముక్కలు మనకి తక్కువ వస్తున్నాయి. ఇవి అతుకులు అనేది ఖచ్చితంగా వస్తుంది. పెద్ద సైజు బ్లౌజుల కన్నా ఇంచుమించులోని 38 సైజు నుంచి కూడా అందరికీ అతుకులు అనేవి వస్తాయి. ఈ 4 మడతలు మనం పెట్టిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ కింద కట్ట ఉంది చూసారా, అది ఎంతవరకు ఉన్నదన్నది చూసుకోండి. మరి పొడవు ఎంత వస్తుంది అన్నది చెక్ చేసుకుంటే కనుక మనకి ఇంచుమించులోని నాకు 6 ఇంచీలన్నా సరే ఈ సైజు వాళ్ళకి హ్యాండ్ లెంత్ అన్నది పెట్టుకోవాలి. ఇక్కడైతే 8.5 ఇంచీలు అన్నది మనకి పొడవు వస్తుంది. అంటే 1 ఇంచు నేను ఖర్చులకు తీసుకుని మిగతాది మిగిలిందంతా కూడా హ్యాండ్లోనే పెట్టేసుకుంటాను. ఇంతే ఉండాలి, హ్యాండ్ పొడవు అని ఏమీ లేదు కదండి. ఎంత పొడవు ఉంటే అంత బాగుంటాయి. సరేనండి, అంటే ఒక 7 ఇంచీల వరకు ఇంచుమించులోని హ్యాండ్ అనేది రెడీ అవుతుంది ఈ సైజు వాళ్ళకి. సరేనండి, 1 మీటర్ క్లాత్ తీసుకుంటే 7 ఇంచీల వరకు మనకి హ్యాండ్ రెడీ అవుతుంది. అంతకన్నా ఎక్కువ అవ్వదు. మహా అయితే 7.5 ఇంచీలు, ఎందుకంటే ఇది మనకు మిగిలింది 8.5 ఇంచీలు. నేను మొత్తం 8.5 ఇంచీలకి నేను మార్కింగ్ అన్నది చేసేస్తాను. 1 ఇంచ్ ఏమో ఫోల్డింగ్ కూడా పెట్టేస్తాను. అప్పుడు 7.5 మిగులుతుంది. 1/4 ఇంచు మనకి పైన అతుకులు పోయినా 7.5 ఇంచీలన్న హ్యాండ్ పొడవు అన్నది మనకి మిగులుతుంది. సరే, అంటే క్లాత్ ఎంత ఉందో అంత నేను మార్కింగ్ పెట్టేస్తున్నాను. 8.5కి మార్కింగ్ చేసేస్తున్నాను. 1 ఇంచు కింద ఫోల్డింగ్ కూడా ఈ చేతుల్లోనే తీసేస్తాను. ఇంక ప్రత్యేకించి మనకి హెమ్మింగ్ బెల్ట్ అవసరం లేదు. 8.5 నుంచి కిందకి నుంచి పైకి 8.5 పొడవు అన్నది తీసేసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న తర్వాత మనకి అతుకులు కూడా కావాలి కాబట్టి స్ట్రైట్గా కట్ చేసి తీసేసాను. ఇప్పుడు మిగిలిన క్లాత్లోంచి మనం ఇక్కడ చూసారు కదా, ఇలా వచ్చింది మనకి చంక రౌండ్ కటింగ్ చేసిన దగ్గర ముక్క అనేది ఇలా ఉంటుంది. ఇలా ఇది కటింగ్ చేసి తీయండి. తీసి ఇది కోరంచులు ఉన్నది, కోరంచులు ఉన్న వైపు 1/2 ఇంచు మనం ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ గీస్తే ఇది ఖర్చులకి సరిపోద్ది అనమాట. ముక్క అతికించినప్పుడు ఖర్చులకి సరిపోద్ది. ఇప్పుడు ఈ ఓపెన్గా ఉన్న అంచులు సమానంగా లేవండి. ఇక్కడ నాకు కోరంచుల వైపు ఏంటంటే కొద్దిగా ఎగుడు దిగుడు ఉన్నాయి, అందుకని కటింగ్ చేసి తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఓపెన్గా ఉన్న అంచులు ఇక్కడికి ఈ లైన్ మీదకి ఇలా పెట్టాలి. లైన్ మీదకి ఇలా పెట్టి ఈ కిందనున్న క్లాత్తో పాటు కలిపి 11.5 ఇంచీలు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ 11.5 ఇంచీలు ఎక్కడి నుంచి తీసామో గుర్తుంది కదండి. బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ కొలిచాము, చంక రౌండ్ 12.5 వచ్చింది. అందులో 1 ఇంచు తగ్గించుకుని 11.5 ఇక్కడ మనం చూసుకోవాలి అనమాట. ఎంత వస్తే అంతే. ఇప్పుడు చక్కగా ఎలా పిన్ అనేది పెట్టేసాం. కింద అంచు కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు 11.5 ఇంచులు వెడల్పు అన్నది మనకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి చంక దింపు కనీసం ఈ సైజు వాళ్ళకి 3.5 ఇంచీలన్నా తీసుకోండి. ఇక్కడ నుంచి ఇలా 3.5 ఇలా స్ట్రైట్గా లైన్ గీస్తే చంక దింపు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకు అంటే కనుక ఈ చివరిని మనకి ఇక్కడ క్లాత్ లేదు ఇలా చూసుకోవడానికి, అందుకని ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకుని అక్కడికి ఇలా స్ట్రైట్గా లైన్ గీస్తే 3.5 చంక దింపు వచ్చేస్తుంది. చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చులకి స్ట్రైట్గా లోపల వైపుకి మార్కింగ్ పెట్టాం. తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఈ 2 నుంచి ఆ 2కి షేప్ అన్నది ఇచ్చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ నెమ్మదిగా కిందకి దిగుతూ ఈ 2 ఇంచులకి ఇలా కలిపేసుకోండి. సరేనండి, ఈ రకంగా హ్యాండ్ షేప్ అన్నది మనం ఇచ్చేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత మనకి హ్యాండ్ లూజ్ ఎంత అన్నది చూసుకోండి. నాకు నడుం కొలత చెస్ట్ కొలత మాత్రమే చెప్పారండి. హ్యాండ్ లూజ్ అన్నది ఈ సైజు వాళ్ళకి ఇంచుమించులోని 7 ఇంచీలు ఉంటుంది. అంటే మొత్తం కలిపి 14 ఇంచులు లూజ్ ఉంటుంది. నేను 7 ఇంచులకు పెట్టాను, 2 ఇంచులకు ఖర్చులకు అని చెప్పేసి మార్కింగ్ పెట్టాను. మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంతే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఇప్పుడు చక్కగా మనకి చేతి వెడల్పు, చేతి లూజు మొత్తం అంతా కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా
కటింగ్ చేసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో నేను స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తానండి, అది కూడా చూడండి. ఇప్పుడు మనం తీసుకున్న కొలతలతోని మనకి ఫిట్టింగ్ ఎలా వచ్చింది, మనకి హ్యాండ్ అతికించేటప్పుడు తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తాయి. సరేనండి, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. కింద నుంచి 1 ఇంచుకి నేను ఒక మార్కింగ్ పెడతాను. ఈ 1 ఇంచ్ అన్నది మనం హెమ్మింగ్ బెల్ట్ కోసం యూజ్ చేసుకుందాం, ఫోల్డింగ్ కోసం. సరేనండి, ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ దగ్గర చిన్న కట్ పెట్టాను. ఇది 2 ముక్కలు మాత్రమే, మనకి ఇంకో 2 ముక్కలు కావాలి. ఇవి చూసుకుంటున్నాను, అదే రకంగా చిన్న చిన్న ముక్కలు మిగిలాయి కదా, అవి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోయిందనుకోండి. ఇలా స్ట్రైట్గా ఉండి అదే షేప్లో ఉన్నాయి కాబట్టి తీసుకో. చిన్న చిన్న తేడా వచ్చింది, నేనైతే తీసేస్తానండి ఇక్కడ, కానీ మీకు క్లారిటీగా సమానంగా ఉండాలి కాబట్టి నేను తీయట్లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి తీద్దాం. మనకి క్లాత్ కటింగ్ చేయగా మిగిలిన దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇలా తీద్దాం. ఇక్కడ ఇలా పెట్టుకుని మనకి పర్ఫెక్ట్గా సరిపోయేటట్టు చూసుకుని ఆ 2 ముక్కలు షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే రకంగా ఇంకొక 2 ముక్కలు కటింగ్ చేస్తే మన హ్యాండ్కి 4 వైపులా కూడా మనకి అతుకులు అనేవి వచ్చాయి. అంటే ఆ హ్యాండ్ ఒక చేతికి 2 అంచులు కూడా మనకి అతుకులు వచ్చాయి. ఇప్పుడు ఈ 4 ముక్కల్ని హ్యాండ్ మీద పెట్టి ఇలా పిన్ పెట్టేశారు అంటే కనుక మీకు ఎక్కడ మిస్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా కొద్దిగా క్లాత్ మిగిలింది కదా, మన షేప్ బెల్ట్, ఈ షేప్ బెల్ట్ని ఇక్కడ ఇలా పెట్టి అడ్జస్ట్మెంట్ చేసి ఒకటి కటింగ్ చేసేస్తాం. అంటే 2 ముక్కలు మళ్ళీ వచ్చేస్తాయి, ఎక్కడ అతుకులు లేకుండా షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది. హ్యాండ్ దగ్గర కానీ అంటే హ్యాండ్ పొడవులో కానీ ఎక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో కానీ మనకి అతుకులు అనేవి లేవు. సరేనండి, ఇప్పుడు ఇందాక మనకి ఫస్ట్ షేప్ బెల్ట్ కటింగ్ చేసినప్పుడు మిగిలిన క్లాత్ ఉందో చూసారా, ఆ క్లాత్ దగ్గర మనం ఒక 2 ఇంచీలు వెడల్పుని ఎన్ని ముక్కలు అయితే వస్తాయో అన్నీ కూడా అన్ని లైన్లు కూడా ఇక్కడ డ్రా చేసేస్తే ఇది బ్యాక్ వైపు మనకి వెనక వైపు ఏంటంటే నడుం హెమ్మింగ్ బెల్ట్కి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇవి కొద్దిగా ముక్కలు అతికించుకుంటే సరిపోద్ది. ఎప్పుడు కూడా మనం 2x2 క్లాత్ బ్లౌజ్ పీస్ తీసుకున్నప్పుడు 1 మీటర్ క్లాత్లోని పెద్ద సైజుకి ఏ సైజు కన్నా సరే అడ్జస్ట్మెంట్లు అన్నవి తీసుకోవాలండి. ఇలా క్లాత్లు అనేవి కొద్దిగా అతుకులు ఎక్కువ వస్తాయి, అది లోపల వైపు ఉంటాయి కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్కి వచ్చేసింది, ఫ్రంట్ వైపు షేప్ బెల్ట్, అదే రకంగా మెడ కటింగ్ చేసిన మొక్క ఏమో హుక్ బెల్ట్కి ఐ బెల్ట్కి వచ్చేస్తుంది, చేతికి అతుకులు కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లోంచి తీయవలసింది మెడ ముక్కలు. ఈ మెడ ముక్కలు ఇలా క్రాస్గా ఉన్న దగ్గర ఇవన్నీ 2 పొరల మీద ఉంది క్లాత్. ఇది 1 ఇంచు వెడల్పుని ఎక్కడైతే ఎటువైపు అయితే మనకి క్రాస్గా ఉందో చూస్తున్నాం కదా, ఆ క్రాస్లోనే మనం ఇలా చిన్న చిన్న ముక్కలు కటింగ్ చేసుకోండి. ఎంత చిన్న పీసులు అన్నా పర్వాలేదు, మెడ ముక్కలు అతికించుకుంటే మెడ ఫినిషింగ్గానే వస్తుంది. కాకపోతే ముక్క క్రాస్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఇలా క్రాస్గా చూసారంటే ఇక్కడ ఒక 4 ముక్కలు ఉన్నాయి, ఇవి కూడా ఇలా పట్టుకుని ఈ 4 కూడా సమానంగా ఉన్నాయి, ఇలా పట్టుకుని చక్కగా క్రాస్గా 1 ఇంచు వెడల్పు ఉండేటట్టు చూసుకుంటూ ఇలా ముక్కలు అనేవి అతికించేసుకోవచ్చు. ఇన్ని అయితే సరిపోతాయండి. ఒకవేళ చాలకపోతే కనుక ఇంకా మన దగ్గర చిన్నది ఈ మాత్రం పీస్ అన్నది మనకి మిగిలింది, ఇది ఇక్కడ నుంచి కూడా ఇలా క్రాస్గా తీసుకోవచ్చు. ఇంకొక 2 పీసులు 4 పీసులు వస్తాయి. సరేనండి, ఇలా బ్లౌజ్ అంతా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయినవన్నీ పక్కన పెట్టేసండి. మనం కటింగ్ చేయగా మన మెడ ముక్కలు ఏంటి మొత్తం కూడా కటింగ్లోనే చూసాం కదా, మనకి హ్యాండ్కి అతుకులు వచ్చాయి. అదే రకంగా ఫ్రంట్ పార్ట్లోని ఈ మెడ ముక్క ఉంది కదా, ఇది హుక్స్కి తాళ్ళకి మనకి సరిపోద్ది. షేప్ బెల్ట్లు 4 ముక్కలు మనం కటింగ్ చేసేసుకున్నాం. అదే రకంగా మనకి నడుంకేమో హెమ్మింగ్ బెల్ట్, ఇక్కడ మెడ ముక్కలు, ఇవన్నీ కూడా కటింగ్ ముందే రెడీ చేసుకున్నాక చిన్న చిన్న పీస్ని ఫస్ట్ జాయింట్ చేసేసుకుందాం. ఈ మెడ ముక్కల్ని జాయింట్ చేసేసుకోండి. అదే రకంగా మనం బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్ ముక్కలను కూడా మనం రెడీ చేసేసుకుందాం. తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేద్దామండి. ఇలా ఈ హెమ్మింగ్ బెల్ట్ని ఇలా సెంటర్లోకి ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఇది అయితే కనుక 2 ఇంచుల వెడల్పుని మనం కటింగ్ చేసుకుందాం. ముక్కలు 4 ముక్కలు కటింగ్ చేసాం కదా, అది అతికించేసాను. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని ఓపెన్గా ఉన్న అంచులు మనకి నడుంకి అంచు వైపుకి ఇలా పెట్టి ఒక పాదం ఖర్చు వెడల్పులోని ఫస్ట్ స్టిచ్చింగ్ అన్నది చేసేయాలి. ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేస్తే మనకి అనుకున్న ఖర్చులు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. తర్వాత మిగిలిన ముక్కని ఇలా కట్ చేసి తీసేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసి ఎక్కడ కూడా ముడతలు లేకుండా హెమ్మింగ్ బెల్ట్ మీద మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే రాంగ్ సైడ్ వైపుకి తిప్పేటప్పటికి మనకి ఫోల్డింగ్ అన్నది పర్ఫెక్ట్గా అవుతుంది. సరేనండి, తర్వాత మనకి ఈ హెమ్మింగ్ బెల్ట్ని రాంగ్ సైడ్ వైపుకి మనం ఇలాగ ఫోల్డింగ్ చేసిన తర్వాత మధ్యలో చేసి 5వ నెంబరు స్టిచ్చింగ్ అన్నది చేయండి. అంటే ఒక పెద్ద కుట్టు అనమాట, లూజ్ కుట్టు వస్తుంది కదా, పెద్ద కుట్టు వేయడం వల్ల ఏంటంటే మనం చేతి కుట్లు వేసుకున్న తర్వాత ఈ కుట్టుని ఇలా లాగేమో అంటే కనుక మొత్తం ఓపెన్ అయిపోద్ది. సరేనండి, ఇది టెంపరీ కోసమని ఈ ఒక కుట్టు వేసుకోండి. తర్వాత మనకి నడుం దగ్గర డాట్స్ వేసుకోవాలి. షోల్డర్కి కరెక్ట్గా సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ అన్నది ఇలా చేసి లైన్ అన్నది స్ట్రైట్గా ఉండేటట్టుగా ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అన్నది ఫోల్డింగ్ వైపు నుంచి మనం వెడల్పు పెట్టుకుని పొడవు వచ్చేసి కనీసం ఒక 4.5 ఇంచీలన్నా ఉండేటట్టుగా
ఈ పొడవు అన్నది ఇలా పెట్టుకోండి. పెట్టి ఇక్కడ నుంచి ఇలాగ క్రాస్గా లైన్ గీసేసి ఇక్కడ ఫస్ట్ లాక్ చేయండి. తర్వాత ఇక్కడ సన్నంగా ఇక్కడ కూడా లాక్ చేసేయండి. ఇదే రకంగా రెండో వైపు కూడా సేమ్ నడుం బెల్ట్ అనేది నడుం దగ్గర డాట్ అనేది వేసేసుకోండి. ఇటువైపు కూడా షోల్డర్కి ఇలాగా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇటువైపు కూడా సేమ్ డాట్ అనేది మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. చూసారు కదండి, రెండు వైపులా నేను డాట్స్ వేసుకున్నాను. ఫ్రంట్ వైపు మనకి ఇక్కడ మనకి షేప్ బెల్ట్లు ఉన్నాయి కదా, ఫస్ట్ డాట్స్ అనేది వేసుకుందాం. డాట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం కటింగ్లోనే అనుకున్నాం కదా, ఇక్కడ హుక్కుల దగ్గర నుంచి 3 ఇంచులకి, దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ 3 ఇంచులకి డాట్ వెడల్పు అన్నది మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇలా 3 ఇంచులకి. దాని తర్వాత ఇక్కడ ఒక కట్స్ అనేది పెడితే రెండు వైపులా కూడా మనకి కట్ పడుతుంది. అంటే కింద ఉన్న పొరకు కూడా మనకి కటింగ్ అనేది వస్తుంది. తర్వాత కింద నుంచి పైకి మనం ఒక 2 ఇంచీల దగ్గరికి డాట్ మార్కింగ్ అనేది ఇలాగా చేసుకోండి. ఈ డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక కట్ అనేది ఇలా పెట్టండి. సరేనండి. తర్వాత మనకి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం రైట్ సైడ్ మార్కింగ్లు చేసుకున్నాం కాబట్టి ఇలా ఓపెన్ చేస్తే ఇటువైపు రాంగ్ సైడ్ వస్తామన్నమాట. ఇటు రాంగ్ సైడ్ వైపు ఇలా ఇంటూ మార్కింగ్ పెడితే మీకు అర్థమవుతుంది. ఒకవైపు డాట్ ఎలా స్టిచ్ చేయాలనేది నేను చూపిస్తానండి. రెండో వైపు సేమ్ అదే రకంగా మీరు డాట్స్ని స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఈ 2 కట్స్ని మెయిన్ డాట్ 2 కట్స్ని ఇలా కలిపాము అంటే కనుక మధ్యలోనే ఒక ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఫోల్డింగ్ అంచు దగ్గర నుంచి పై వైపుకి 2.5 ఇంచీలు కనీసం పొడవన్నా సరే ఉండేటట్టు చూసుకోండి. తర్వాత కట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా లైన్ గీసి ఇక్కడ స్టిచ్చింగ్ చేసేయండి. ఫస్ట్ ఇక్కడ లాక్ చేయండి, తర్వాత ఇక్కడ కూడా ఇలా లాక్ చేసేయండి. సరేనండి. దాని తర్వాత మనకి హుక్కుల వైపు నుంచి ఈ కట్ ఉంది కదా, ఈ కట్ట దగ్గరికి ఇలా కట్టగా ఇలా ఫోల్డింగ్ అన్నది ఇలా చేయండి. కటింగ్ అందుకే పెడతామని పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట, రెండు వైపులా ఒకే రకంగా. ఇలా ఫోల్డింగ్ పెట్టిన తర్వాత అంచు దగ్గర నుంచి లోపల వైపుకి ఒక 2.5 ఇంచీలు వెడల్పుని మనం ఈ డాట్ పొడవు అన్నది మనం తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక పావించ్ అన్నది అంటే ఒక 2 గీతలు అనమాట, ఒక పావించ్ అన్నది వెడల్పు తీసుకుని అక్కడి నుంచి ఇక్కడికి ఇలా లైన్ క్రాస్గా ఇలా లైన్ గీసేసి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ పాదం ఖర్చు వెడల్పు తీసుకున్నారు అంటే పావించ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా 2 డాట్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా మనకి ఒక చెస్ట్ పాయింట్ అనేది వీ షేప్ లాగా వస్తుంది. చూసారండి, ఈ 2 డాట్స్ కలిసి ఒక చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని క్రాస్గా ఆమ్ రౌండ్ వైపుకి ఇలా చూసారా, క్రాస్గా ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆమ్ రౌండ్ దగ్గర మీకు ఈ డాట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి లోపల వైపుకి కనీసం 3.5 ఇంచీలన్నా సరే డాట్ పొడవు ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ వెడల్పు స్టార్ట్ చేసుకుని ఇలా సన్నంగా ఇక్కడికి కలిపేసుకోవాలి. ఈ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేయడం స్టార్ట్ చేశారంటే కనుక 2 వైపులా మీకు ఒకే రకంగా డాట్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ రకంగా మనకి డాట్స్ అనేవి స్టిచ్చింగ్ అయిపోయినాయి. సరేనండి. ఇలా ఇదే చూసారా ఈ షేప్ వస్తుందండి. ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు డాట్స్ వేసేసుకుని రెడీ చేసేసుకుని ఉంచుకోండి. రెడీ చేసుకున్న తర్వాత మనకి మెడ దగ్గర నుంచి ఈ డాట్ కింద పొడవు వరకు కూడా 2 వైపులా కూడా ఒకేలా ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత చూసారంటే 2 అయిపోయినాయి కదా. తర్వాత మనం షేప్ బెల్ట్ అన్నది ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది మనం చూద్దాం. షేప్ బెల్ట్లకి ఎప్పుడు కూడా ఒక దగ్గర మనకి ఫోల్డింగ్ వచ్చింది కదా, మనం ఎందుకు రివర్స్ చేయాలని చెప్పేసి రివర్స్ చేయడం మాత్రం మానేయకండి. ఎందుకు అంటే కనుక మనకి బ్యాక్ పార్ట్లోనే మనం నడుం దగ్గర ఇలా మనం పెట్టినప్పుడు ఇక్కడ ఖర్చులకి మనం ఇక్కడ తీయలేదు, ఇలా పెట్టే మనకి షేప్ బెల్ట్ ఇక్కడ మనం ఖర్చులు ఆరెంజ్ అనేది తీసాం, ఇక్కడ అతికిస్తాం కాబట్టి కింద మనం సేమ్ అలాగే ఉంచాం కాబట్టి నడుం దగ్గర పావించి మనకి హెమ్మింగ్ బెల్ట్ దగ్గర పోయింది. అదే రకంగా పావించి ఇక్కడ కూడా ఖర్చులకు అనేది వెళ్తేనే మనకి ఒకే రకమైన లెంత్ అనేది వస్తుంది. సరేనండి. ఒకవేళ ఫోల్డింగ్ ఉన్నా లేకపోయినా ఇలా మీరు ఒక పాదం ఖర్చు వెడల్పుని 2 ముక్కల్ని అతికించి తర్వాత ఇలా మనకి రివర్స్ చేసుకుని ఆ కుట్టు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. సరేనండి. అంటే కింద కుట్టి మనం రివర్స్ చేసుకోవడం అన్నది కంపల్సరిగా చేయండి. తర్వాత ఇలా 4 వైపులా కూడా అంచుల్ని స్టిచ్చింగ్ చేస్తే బిగినర్స్కి అటు ఇటు అవ్వకుండా, అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కుట్టు కరెక్ట్గా పడుతుంది అనమాట. కొంతమందికి ఏంటంటే ఒక్కొక్క లేయర్ మనకి జరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా స్టిచ్చింగ్ చేయండి. తర్వాత 2 షేప్ బెల్ట్లు కూడా ఒకదాని మీద ఒకటి పెడితే సేమ్ సైజులో ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత ఈ కట్స్ అనేవి ఎదురెదురుగా ఇలా పెడితే హుక్కుల వైపుకి వచ్చేటట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మనం డాట్స్ వేసిన ఫ్రంట్ పార్ట్లని ఇలా ఎదురెదురుగా పెట్టండి. ఏ పార్ట్ ఎటువైపు వస్తుందో చూసుకుని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకోండి. షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా ఈ కొన అనేది ఒక 1/4 ఇంచ్ వదిలేసి ఇలా పెట్టుకుని పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ డాట్ మాత్రం ఈ రకంగా ఫోల్డింగ్ చేసుకుని కరెక్ట్గా 2 అంచులు కలిసేటట్టుగా పట్టుకుంటూ ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. షేప్ బెల్ట్ నేను చెప్పిన విధంగా మీరు కొలతలతో కటింగ్ చేశారు అంటే కనుక సైడ్ జాయింట్లు వేసినప్పుడు గట్రా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది బాడీ మీదకి వచ్చేటట్టుగా ఇలాగ ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. షేప్ బెల్ట్ మనకి సైడ్ జాయింట్ల వైపు ఎక్కడైనా సరే ఎక్కువ మిగిలినట్టు అనిపిస్తే కనుక స్ట్రైట్గా కటింగ్ చేసి
తీసేసుకోండి. ఇదే రకంగా రెండో వైపు కూడా నేను షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేస్తానండి. దాని తర్వాత మనం హుక్స్ బెల్ట్లు ఐ బెల్ట్లు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాం. మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఎలా ఉంటుందో అటు ఆ యాంగిల్లో మనం పెట్టిన తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ మెడ కటింగ్ చేసిగా మిగిలిన క్లాత్ చూసారా, అది ఇలా సెంటర్కి కటింగ్ చేస్తే 2 ముక్కలు వస్తాయి. అది ఇక్కడ ఒకవైపు ఒకటి యూజ్ చేసుకుందాం. ఎప్పుడు కూడా రైట్ సైడ్ వైపు హుక్స్లు ఉండేటట్టు పెట్టుకోండి. ఒకవేళ లెఫ్ట్ సైడ్ హుక్స్లో అలవాటు ఉన్న వాళ్ళైతే లెఫ్ట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. తారుమారు అయినా సరే పర్వాలేదు, అలవాటుని పెట్టి మార్చుకోవచ్చండి. అందరూ ఒకే రకంగా వేసుకోరు, ఎవరు ఇష్టం పెట్టే వాళ్ళు చేయొచ్చు. తర్వాత ఈ క్లాత్ని ఇక్కడ ఫోల్డ్ చేసి 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా చూసుకోండి. దాని తర్వాత ఇలా 1 ఇంచ్ వెడల్పు ఉంటే కనుక మీకు హుక్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా అందంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఓపెన్గా ఉన్న అంచులు మనకి మెడ కన్నా 1 ఇంచ్ అన్నది ఇలా పైకి పెట్టి, ఓపెన్గా ఉన్న అంచులు మనకి బ్లౌజ్ అంచుకి ఇలా పెట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయాలి. కిందకు వచ్చేటప్పటికి 1 ఇంచ్ అన్న ఉంచి మిగతాదంతా కటింగ్ చేసేసి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. ఈ ఫోల్డింగ్ అన్నది షేప్ బెల్ట్ మొత్తం తిరిగి ఇక్కడికి వచ్చింది చూసారు కదా, ఇది ఇలా ఓపెన్ చేసేస్తే ఖర్చులు అనేవి కనిపించకుండా ఫోల్డింగ్లోకి వచ్చేస్తాయి అనమాట. అందుకని ఫోల్డింగ్ చేస్తాం. తర్వాత ఎంతవరకు అయితే స్టిచ్చింగ్ చేస్తామో దాన్ని ఇలా లోపల వైపుకి మడిచేసి, ఇటువైపు ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇలా ఫోల్డింగ్ అంచంటే స్టిచ్చింగ్ చేసేస్తే కనుక హుక్ బెల్ట్ అన్నది ఒకే వెడల్పుని ఫినిషింగ్గా మీకు వస్తుంది. సరేనండి, ఇక్కడ నుంచి చూసారు కదా, ఇలా అంచంటే కుట్టేటప్పుడు మాత్రం ఎక్కడా కూడా వంకర్లు రాకుండా నీట్గా ఫోల్డింగ్ అంచు మీద స్టిచ్చింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇలా రైట్ సైడ్ వైపు తిప్పి మెడ కన్నా పైన ముక్క మిగిలింది కదా, అది అలా కటింగ్ చేసి తీసేయండి. ఇప్పుడు మనకి హుక్ బెల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఐ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఐ బెల్ట్ వెడల్పు అన్నది మనకి తక్కువగా ఉంది కాబట్టి మనం ఫోల్డింగ్ ఏమి చేయండి, ఇలా ఫోల్డ్ చేస్తే వెడల్పు తగ్గిపోద్ది. కాబట్టి ఇక్కడ దీని మీదకి ఇలా పెట్టండి. మనకి బ్లౌజ్ రైట్ సైడ్ అనేది పై వైపుకి కనిపిస్తుంది. 1 ఇంచ్ అన్నది ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుని 2 అంచుల్ని కలిపి పాదం ఖర్చు వెడల్పుని మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసి మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇక్కడ కొద్దిగా ఎంత వంకరగా ఉన్నా సరే ఈ లైన్ అనేది పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. కటింగ్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ ఫోల్డింగ్ని ఈ కుట్టు మీదకి పర్ఫెక్ట్గా ఇలా మనం ఫోల్డ్ చేసాము అంటే కనుక ఐ బెల్ట్ అనేది చూస్తున్నారు కదా, పైనుంచి కింద వరకు ఒకే వెడల్పు అనేది వస్తుంది. ఫస్ట్ ఇలా అడ్డుగా స్టిచ్చింగ్ చేయండి. తర్వాత ఈ ఫోల్డింగ్ మీదే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. దాని తర్వాత అటువైపు అంచు కూడా, అంటే 2 అంచులు మనం స్టిచ్చింగ్ అనేది చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇలా ఈ అంచుకు కూడా ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఐ బెల్ట్ అనేది రెడీ అయిపోద్ది. పైన మనకి ముక్క ఎక్కువగా ఉంది కాబట్టి కరెక్ట్గా కటింగ్ చేసి తీసేయండి. ఇప్పుడు ఐ బెల్ట్ హుక్ బెల్ట్లు మనకి పొడవు అన్నది పర్ఫెక్ట్గా సమానంగా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదండి. దాని తర్వాత మనం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ ఏమైనా సరే మనకి జారుతుంది అని ఏమైనా డౌట్ అనిపిస్తే కనుక, మనకి జారుతుంది అని అనుకుంటే కనుక మన మెడ వైపు 1/4 ఇంచ్ మార్జిన్ తీసుకుంటే కనుక మనకి మెడ జారడం అన్నది కొద్దిగా మనకి ఉండదన్నమాట. ఇప్పుడు 3/4 ఇంచు అంటే మనం 1 ఇంచు కన్నా 2 గీతలు తక్కువ మెడవైపు, 1/2 ఇంచ్ ఏమో హ్యాండ్ జాయింట్ల వైపు పెట్టుకోవాలి. అంటే 1/4 ఇంచ్ అన్నది మనం డౌన్ చేస్తున్నాం. సరేనండి, 1/2 ఇంచ్ మార్జిన్ అని అనుకున్నాం కదా, అటువైపు 3/4 ఇంచు మెడవైపు, హ్యాండ్స్ జాయింట్ వైపు 1/2 ఇంచ్ మాత్రమే పెట్టుకుంటాం అన్నట్టు. అప్పుడు కొద్ది క్రాస్గా వస్తుంది స్టిచ్చింగ్ అన్నది ఈ రకంగా. సరేనండి, ఇప్పుడు ఏంటంటే మనకి షోల్డర్ జారకుండా ఉంటాయి. అదే రకంగా ఇటువైపు కూడా స్టిచ్చింగ్ చేసేయండి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా మనం మెడవైపు అంచులు అనేవి కలిపి ఇలా పెడతాం కదా, ఇలా పెట్టినప్పుడు మెడవైపు మనకి పర్ఫెక్ట్గా 3/4 ఇంచ్ అనేది ఉండాలి. చూసారా, మెడవైపు ఇది గుర్తుపెట్టుకోండి. మెడవైపు 3/4 ఇంచు, 3 పావులు మనం మార్కింగ్ అనేది చేస్తాం. దాని తర్వాత 1/2 ఇంచ్ అన్నది మనకి హ్యాండ్స్ జాయింట్ వైపు పెడుతున్నాం. పెట్టి ఇక్కడ లైన్ ఇలాగా డ్రా చేసేయండి. డ్రా చేసి అప్పుడు స్టిచ్చింగ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ లాస్ట్ లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్చింగ్, షోల్డర్ జాయింట్కి డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సరేనండి, ఈ రకంగా మనకి బ్లౌజ్ అంతా ఇంచుమించులోని రెడీ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కనుక ఇక్కడ ఇలా కటింగ్ చేసి తీసేసుకోవచ్చు. సరేనండి, షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా. అయిన తర్వాత మనం మెడ ముక్కల్ని జాయింట్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు వచ్చాయి చూసారా, ఈ ముక్కలన్నీ కూడా మనం ఇలాగా జాయింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మాత్రం క్లాత్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. రైట్ సైడ్ వైపు మనకి ఈ హెమ్మింగ్ బెల్ట్ అన్నది ఇలా పెట్టుకుని 1/2 ఇంచ్ అన్నది ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎక్కడైనా రౌండ్ తిరగట్లేదు అని అనిపించినప్పుడు మనం మెడ ముక్కల్ని కొద్దిగా స్ట్రెచబుల్ చేయొచ్చు. మెడ ముక్కలు కుట్లు అనేవి పైకి కనిపించేటట్టు పెట్టాము. బ్లౌజ్కి రైట్ సైడ్ వైపు చూస్తున్నారు కదండి, నేను చూపిస్తున్న విధంగా 2 అంచుల్ని కలుపుతూ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఏది దృష్టిలో పెట్టుకోవద్దండి, అసలు మెడ అంచు మనకి
మెడముక్క అంచు రెండు ఒకదాని మీద ఒకటి అంచులు కలిసేటట్టుగా పెట్టామా లేదా, ఇది ఒక్కటే దృష్టి పెట్టండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ అంచు అన్నది మనకి పాదం ఖర్చు వెడల్పు ఉందా లేదా ఇది చెక్ చేసుకుంటూ నీట్గా మనం అదే రకంగా ఒకే రకంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసారంటే మెడ అన్నది మీకు ఫినిషింగ్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సరేనండి, ఈ రకంగా మొత్తం అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత మెడముక్క ఏమన్నా ఎక్కువగా మిగిలితే కనుక ఒక అరేంజ్ ఉంచి మిగతాదంతా కటింగ్ చేసేసి తీసేయండి. తర్వాత ఈ ముక్కని ఇలా మనం కొద్దిగా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి లాక్ చేసేయడమే. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటాం. ఇక్కడ ఈ ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేస్తే ఖర్చులు అనేవి ఇలా లోపలికి వెళ్ళిపోతాయి. చూసారు కదండి, ఇటువైపు ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చులు అనేవి ఉన్నాయి కదా మనకి, ఈ ఖర్చుల అంచుకి ఈ మిగిలిన అంచుని ఇలా ఫోల్డింగ్ అన్నది ఇలా చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ ఎంత అవుతుంది ఏంటనేది మనకి రైట్ సైడ్ వైపే మనం పెడుతున్నాం కాబట్టి మనకి అర్థమవుతుంది అనమాట. ఈ ఫోల్డింగ్ అంతా ఒకే వెడల్పు ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకుంటూ ఫోల్డింగ్ వైపు అంచంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసారు అంటే కనుక ఒకే రకమైన ఫోల్డింగ్ అన్నది ఒకే వెడల్పు అన్నది మనకి మెయింటైన్ అవుతుంది. ఇలా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం రైట్ సైడ్ వైపు ఎక్కడ కూడా హెమ్మింగ్ బెల్ట్ అన్నది మనకి అంటే మెడముక్క అనేది లూజ్ లేకుండా చూసుకోండి. లేదు అంటే కనుక మనం ఇలా చేతికుట్లు వేయడానికి అని చెప్పేసి ఈ అంచుని మనం లోపల వైపుకి మడిచిన తర్వాత కూడా కుట్టు దగ్గర లూజ్ రావడం వల్ల ఏంటంటే మనకి ఆ అంచు అనేది పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది. అంతే తప్ప మనం లూజ్గా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయొద్దు. కొద్దిగా టైట్గా ఇక్కడ చూసారు కదా, ఈ కుట్టు దగ్గర మాత్రం ఎక్కడ కూడా లూజ్ వదలకుండా నీట్గా పట్టుకొని ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేయండి. మొత్తం ఇలా మెడముక్క అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం చేతికుట్లను వేసేసుకున్నాము అంటే కనుక నీట్గా మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అయిపోద్ది. మనకి ఫిట్టింగ్ కట్ట అంతా అయిన తర్వాత మెడ అంటే బ్యాక్ సైడ్ నడుము ఏంటి, హ్యాండ్స్ ఏంటి, ఆ తర్వాత ఈ మెడ మొక్కలు ఏంటి, మనం చేతికుట్లు ఒకేసారి వేసుకుంటాం. సరేనండి, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసేసి లాస్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఇలాగ లాక్ చేసేయండి. దాని తర్వాత మనం హ్యాండ్స్ అనేది చూద్దాం. చూసారు కదండి, మెడ అనేది ఇలా వచ్చింది కదా, ఈ అంచుని ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకొని చేతికుట్లు అనేవి వేసేసుకోవడమే. సరేనండి, ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాం. చేతుల దగ్గరికి వచ్చేటప్పటికి రెండు వైపులా కూడా మనకి అతుకులు వచ్చాయి కదా, ఇలా హ్యాండ్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లోపల వైపు మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత లోపల వైపు మనం రాంగ్ సైడ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఇలా ఇంటూ మార్కింగ్లు అన్నవి పెట్టుకోండి ఎదురెదురుగా. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కుట్లు అతుకులు అనేవి ఇటువైపే రావాలని మనకి తెలుస్తుంది అనమాట. ఈ రెండు ముక్కలు తీసుకోండి, రెండు ముక్కలు అటువైపుకి, ఆ హ్యాండ్కి రెండు ముక్కలు ఈ హ్యాండ్కి. ఇలా స్ట్రైట్గా ఉన్నది మాత్రం ఇలా పట్టుకొని చక్కగా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేశారు అంటే కనుక ఇటువైపు జాయింట్ అనేది అయిపోద్ది. హ్యాండ్ జాయింట్ కూడా మనం ఎంత కావాలి ఏంటి అనేది కొలుచుకునే మనం ముక్కలు అతికించుకున్నాం కాబట్టి రఫ్గా అతికించారనుకోండి రెండు వైపులు జాయింట్ వచ్చినప్పుడు మనకు అర్థం కాదు మనకి హ్యాండ్ ఎంత వెడల్పు కావాలి ఏంటనేది. నేను కటింగ్లో చూపించిన విధంగా మీరు కనుక కటింగ్ చేస్తే కనుక స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇలా పైనుంచి కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి. అదే రకంగా ఇలా మిగతా మూడు వైపులా కూడా మీరు ముక్కలు అతికించేసుకోండి. ఇలా మనకి హ్యాండ్ జాయింట్ అయిపోయిన తర్వాత కింద కట్ట పెట్టాం చూసారా, ముక్కకే మనం ఈ సైడ్ ఇక్కడ కట్ట పెట్టాం ఎంతవరకు మనం హ్యాండ్ని పొడవు ఫోల్డింగ్ చేసుకోవాలి అన్నది. అక్కడ ఈ రెండు కట్స్కి కరెక్ట్గా సమానంగా ఇలాగ ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ అంచుని ఈ ఫోల్డింగ్ దగ్గరికి మళ్ళీ ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేస్తే డబల్ ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇందాక పెట్టిన ఫోల్డింగ్కి ఇలా మడిచేస్తారు, చాలా ఈజీగా అయిపోద్ది. ఇక్కడ పైనుంచి 5వ నెంబర్ స్టిచ్చింగ్ అన్నది ఇలా చేసేయండి. ఈ రకంగా హ్యాండ్ అంచుని మనం స్టిచ్చింగ్ చేసేస్తాం. ఒకవేళ మీరు హెమ్మింగ్ బెల్ట్కి స్టిచ్చింగ్ చేయాలనుకుంటే హెమ్మింగ్ బెల్ట్ కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు. మనం క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఇంచ్ అన్న వెడల్పు అన్నది మన పొడవు అన్నది మనం ఎక్కువ తీసుకున్నాం. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా హ్యాండ్ రెడీ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, రెండు మధ్యలోకి ఇలాగా సెంటర్ కట్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేస్తే ఇటువైపు అంచులు రెండు పర్ఫెక్ట్గానే వచ్చాయి. ఇలా మనకి రెండు వచ్చిన తర్వాత ఇలా రైట్ సైడ్ ఎదురెదురుగా పెట్టుకొని దాని తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెడితే రాంగ్ సైడ్ అన్నది మనకి పై వైపుకి వస్తుంది. హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా పెట్టండి. కింద అంచులు కూడా పర్ఫెక్ట్గా పెట్టిన తర్వాత ఈ రౌండ్ షేపుల దగ్గర మనకి అంచులు ఏమైనా ఎక్కడైనా తేడా వస్తుందా ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువగా అతుకులు వచ్చాయి కాబట్టి ఇక్కడ చూసారు, ఇక్కడ చిన్న తేడా వచ్చింది. రెండు వైపులా కూడా అంటే రెండు హ్యాండ్ అంచులు ఒకేలా ఉండేటట్టుగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే మీకు రెండు వైపులా కూడా చేతులు ఒకే రకంగా వస్తాయి. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకుందాం. లోత్ తీసుకునేటప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏదో ఒక వైపు 2 ఇంచీలకి మార్కింగ్ చేయండి, అటువైపు నుంచి ఒక 2 ఇంచీలకి మార్కింగ్ చేయండి. ఈ రెండిట్లకి మధ్య సెంటర్ పాయింట్ తీసుకోండి. ఇప్పుడు ఇది 7.5 వచ్చింది కదా మనకి, అంటే పావు తక్కువ 4 ఇంచీలు అన్నది మనకి సెంటర్ పాయింట్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఇలా ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఇలా గీత గీయండి. ఇక్కడ కరెక్ట్గా అరేంజ్ డౌన్ చేస్తే మనకి
చేతి లోతు అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 ఇంచీల దగ్గర నుంచి ఈ అరేంజ్కి ఇలా కలపండి. తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేయండి. ఆటోమేటిక్గా మనకి లోతు షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకి కటింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటే కనుక ఇలా పిన్ పెట్టండి. 2 కట్స్ 2 పొరలు కూడా ఒకేసారి కట్ అయ్యేటట్టుగా నీట్గా ఇలా కటింగ్ చేసేసుకోండి. కటింగ్ అయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న కట్ పెడితే ఇది మనకి ఫ్రంట్ పార్ట్కి రావాలని అర్థమవుతుంది. తర్వాత మనం బాడీ కట్ అంతా రెడీ చేసి ఉంచుకున్నాం కదా, బాడీ రైట్ సైడ్ వైపు ఇలా వేసి తీసుకోండి. ఇటువైపు ఒక హ్యాండ్ ఎలా మనం స్టిచ్చింగ్ చేయాలి ఏంటనేది నేను చూపిస్తాను. రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ కట్ వచ్చింది ఫ్రంట్ వైపు ఉండేటట్టు చూసుకోండి. హ్యాండ్ సెంటర్ పాయింట్ షోల్డర్ కుట్టు దగ్గరికి పర్ఫెక్ట్గా ఇలా పెట్టుకొని ఇలా పిన్ అన్నది ఇలా పెట్టేసుకోండి. తర్వాత ముందు భాగం వైపుకి ఇలా 2 అంచులు కలుపుకుంటూ వచ్చేయండి. ఒకవైపు పర్ఫెక్ట్గా మీరు ఇలా కలిపేశారంటే రెండో వైపు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. చూస్తున్నారంటే 2 అంచులు కలిపి పట్టుకుంటే ఒక్క చిన్న రవ్వంత మాత్రమే మనకి హ్యాండ్ వెడల్పు అన్నది ఎక్కువైంది. ఎక్కువైనా అంటే లోతు కట్ట తీస్తాం కదా, ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకూడదు. నేను చెప్పిన విధంగా బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ కొలుచుకొని హ్యాండ్ వెడల్పు అన్నది కటింగ్ చేసుకున్నారు అంటే కనుక అస్సలు ఎక్కడా కూడా మీకు తగ్గకుండా ఇలా హ్యాండ్ అనేది రౌండ్ కరెక్ట్గా సరిపోద్ది అనమాట. చూడండి, ఇంతవరకు సెంటర్ వరకు మనం ఒక పాదం ఖర్చు వెడల్పుని 2 అంచులు పట్టుకుని స్టిచ్చింగ్ చేసేసాం కదా. మిగతాది మనం ఇటువైపు నీట్గా 2 అంచుల్ని పట్టుకుని అంచు మీద అంచు ఉండేటట్టుగా మీరు పెట్టారు అంటే కనుక ఎక్కడా కూడా మీకు తేడా లేకుండా స్టిచ్చింగ్ అన్నది అయిపోద్ది. చూస్తున్నారండి, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసేయండి. ఇటువైపు కూడా ఒక్క చిన్నది ఒక పావించు కూడా కాదండి, ఆ మాత్రం ఈ కోణ అన్నది మనకి ఎక్కువైంది అంతే తప్ప తగ్గలేదు. హ్యాండ్ పీస్ మనకి ఎక్కువైందంటే కటింగ్ చేయొచ్చు, కానీ తగ్గింది అంటే కనుక మనం మళ్ళీ ముక్కలు అతికించుకోవాల్సి వస్తుంది అనమాట. తర్వాత ఇలా డబల్ స్టిచ్ అన్నది చేసేసుకోండి. డబల్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే చూసారు ఇక్కడ చిన్న కొన అన్నది మనకి ఎక్కువైంది కదా, ఇది ఇలా స్ట్రైట్గా ఇలా కట్ చేసి తీసేసుకోవచ్చు అనమాట. అదే రకంగా ఇటువైపు కూడా ఏమైనా ఎక్కువ ఇటువైపు అయితే ఎక్కువ రాలేదండి, ఇలా చిన్నది ఈ పీస్ తీసుకుంటే ఆ కొన అన్నది మనకి అలా కనిపించకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా లాస్ట్లోనే కటింగ్లో పోతాయండి. సరేనండి, ఇప్పుడు మనకి ఫిట్టింగ్ చేసుకుందాం. మనకి ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి 34 ఇంచీలు అని అనుకున్నాం కదా. ఈ 34 ఇంచీలోని సగం 17 ఇంచీలు. ఇప్పుడు మనకి నడుము దగ్గర ఏదో ఒక వైపు అంచు దగ్గర నుంచి 17 ఇంచీలు అన్నది ఇలాగ కొలుచుకుంటూ రావాలి. ఇలా కొలుచుకుంటూ వచ్చిన తర్వాత 17 ఇంచీలు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టండి. ఆ తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మిగిలిన క్లాత్ అంతా ఎంత మిగిలింది అన్నది చూసుకోండి. 4 ఇంచీలు మిగిలింది అంటే సగం చేస్తే 2 ఇంచీలు ఇటువైపు నుంచి 2 ఇంచీలు అటువైపు నుంచి మార్కింగ్ పెట్టండి. ఎక్స్ట్రాగా మిగిలింది ఎంతైనా అంతా సగం చేసి అటువైపు నుంచి ఇటువైపు నుంచి మార్కింగ్ పెట్టండి. మీకు 1.5 మిగిలితే సగం చేసి ఇటు అటు పెట్టేయండి. అంతేగాని అంటే 5 ఇంచులు మిగిలింది అనుకోండి, అటు ఇటు 2.5 పెడతారు ఇలా అనమాట. తర్వాత ఈ 17 ఇంచుల్లోని సగం 8.5. ఇప్పుడు తాడుల దగ్గర నుంచి మనం 8.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. ఐ బెల్ట్ అంటే తాడుల బెల్ట్ కూడా కలిపే పెట్టాలి, వదలవద్దు. అదే రకంగా హుక్ బెల్ట్ చివరి నుంచి కూడా 8.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. మిగిలిందంతా కూడా మనకి మిగిలిన ఖర్చులు అనమాట. సరేనండి, తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్కి ఇలా రివర్స్లోని రాంగ్ సైడ్లోని ఇలా కరెక్ట్గా సమానంగా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకున్న తర్వాత మనం అంచు దగ్గర నుంచి మనం ఫోల్డింగ్ దగ్గర నుంచి కటింగ్ చేసేటప్పుడు మనం 7 ఇంచీలు మనం లూజ్ అనేది మార్కింగ్ పెట్టుకున్నాం. అదే మార్కింగ్ అనేది ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా 7 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. అంటే కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత పెట్టారో అంతే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ చంక కుట్టు ఉంది చూసారా, చంక దగ్గర భాగం అంచు దగ్గర నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదండి, లేదంటే ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ చంక అంచు ఉంది కదా, ఇక్కడ నుంచి 2 ఇంచీలు ఖర్చులు పెట్టుకున్నాం కదా, ఈ ఖర్చులకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేయండి. హ్యాండ్ లూజ్ నుంచి చంక మార్కింగ్ దగ్గర నుంచి ఈ నడుం మార్కింగ్కి కూడా ఇలాగ కలిపేయండి. చూస్తున్నారు కదండి, మనకి చెస్ట్ హెవీ బ్రెస్ట్ ఉండి మనకి నడుం చిన్నగా ఉన్నా సరే లైన్ అన్నది మనకి స్ట్రైట్గానే వస్తుంది. ఇలా ఇక్కడ ఫస్ట్ 2 అంచుల్ని కలిపి ఇక్కడ లాక్ చేయండి. తర్వాత ఈ చంక కుట్లు మాత్రం ఒకదాని మీద ఒకటికి ఇలా వచ్చేటట్టుగా చూసుకొని ఈ చంక కుట్లు ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకుని గట్టిగా అదిమి పట్టుకుని ఇక్కడ వరకు కుట్టు అనేది ఇలా పట్టుకుని స్టిచ్చింగ్ చేయండి. ఆ తర్వాత నడుం దగ్గర ఉన్న మార్కింగ్లు పెట్టుకున్నాం కదా, ఈ 2 మార్కింగ్లు ఒక దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా కరెక్ట్గా ఇలా ఒక దగ్గరికి వచ్చేటట్టుగా పట్టుకుని 2 అంచులు పర్ఫెక్ట్గా ఇలా పట్టుకొని కదలకుండా అదే లైన్ మీద స్టిచ్చింగ్ అన్నది చేసేయండి. చూస్తున్నారు కదండి, షేప్ బెల్ట్ కరెక్ట్గా చెప్పిన విధంగా కటింగ్ చేస్తే కనుక ఎక్కడ తేడా రాకుండా వచ్చింది. ఒకవేళ మీకు ఇలా క్రాస్గా ఏవైనా వస్తే కనుక వీ షేప్లోని ఇక్కడ చంక దగ్గర కుట్టు అనేది స్ట్రైట్గానే కుట్టేయండి. దాని తర్వాత ఆ కుట్టు తర్వాత ఒక 2 కుట్లు అనేది ఎక్స్ట్రా కుట్లు వేసుకోండి. కొంతమందికి ఏంటంటే చంక కుట్టు దగ్గర వీ షేప్ వచ్చినట్టు
వచ్చినట్టుగా వస్తుంది. ఒకవేళ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు స్ట్రైట్గానే కొద్దిగా చంక దగ్గర మాత్రం కొద్దిగా స్ట్రైట్గానే స్టిచ్చింగ్ చేసేయండి, మీకు పర్ఫెక్ట్ అయిపోద్ది. అంతే తప్ప వీ షేప్ పెట్టారంటే కనుక అక్కడ చూంచి వచ్చినట్టుగా ఉంటుంది. తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా, అది స్ట్రైట్గా నీట్గా ట్రిమ్మింగ్ చేసేస్తే మనకి లుక్ చూడడానికి బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదండి ఈ రకంగా. అంతే తప్ప ఫస్ట్ మనం లైన్గా పెట్టి స్టిచ్చింగ్ చేయకూడదు. ఇలా కొలుచుకుని స్టిచ్చింగ్ చేస్తేనే మీకు మీరు అనుకున్న సైజుకి బ్లౌజ్ అనేది వస్తుంది. చూసారు కదండి, ఎక్కడ కూడా మనకి అతుకులు అనేవి, హ్యాండ్ అతుకులు అనేవి ఖర్చుల్లోకి వెళ్ళిపోయి పెద్ద ఎక్కువగా ఏవి కనిపించట్లేదు. సరేనండి, ఈ రకంగా మనం పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఇలా సింపుల్గా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ కూడా చేతికుట్లు వేసేసుకోండి. ఇక్కడ కూడా చేతికుట్లు వేసుకొని కుట్టు విప్పేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాత ఐరన్ చేసేయండి, నీట్గా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోద్ది. హుక్స్లు తాళ్ళు కూడా వేసేసుకోండి. అదే రకంగా మెడకు కూడా హెమ్మింగ్ చేసేయండి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.